ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు నిర్మాతలకు మధ్య ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్లో కీలక చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో పాటు చిరంజీవిని కూడా కలుస్తామని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. సినీ కార్మికులు ప్రధానంగా 2 డిమాండ్లు చేస్తున్నారు. వేతనాలు పెంచాలనేది మొదటి డిమాండ్ కాగా, పెంచిన వేతనాలను ఏ రోజుకా రోజే ఇవ్వాలనేది రెండో డిమాండ్. ఈ రోజు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టే రూల్స్ సవివరంగా తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలను ఫెడరేషన్ ప్రతినిధులు ఖండించారు. స్కిల్స్ లేవని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఒకవైపు పలువురు నిర్మాతలు బాలకృష్ణను కలవగా, మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు నిర్మాత సి కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఆశిస్తున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిర్మాతలకు ఈ రోజు అయితే భేటీ జరగబోతుంది. దానికి సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు భేటీకి సంబంధించి ముఖ్యంగా ఎవరెవరు భేటీలో పాల్గొనబోతున్నారు? సుధా, మనం చూసుకుంటే కనుక 4 రోజుల నుండి సినీ కార్మికులు మొత్తం టోటల్గా కూడా వేతనాలు పెంచాలంటూ కూడా అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. మనం చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడే శ్రీ కళ్యాణ్ చేరుకుంటున్నారు. శ్రీ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అయితే ఈ యొక్క ఫిలిం ఫెడరేషన్ దగ్గరికి శ్రీ కళ్యాణ్ వచ్చారు. శ్రీ కళ్యాణ్ అయితే కొద్దిసేపట్లో ఇప్పుడు ఫిలిం ఛాంబర్కు వెళ్తున్నారు. అయితే కార్మికులు కూడా వస్తున్నారు. ఈరోజు ఉదయం ఏదైతే ఈ యొక్క ఫిలిం నగర్లో ఉన్నటువంటి అయితే ఉందో ఫిలిం నగర్లో కార్మికులు ధర్నా కూడా నిర్వహించారు. మనం చూసుకుంటున్నాం. అయితే కాసేపటి క్రితం ఇప్పుడే అయితే ఫిలిం ఛాంబర్లకు వెళ్ళడానికి అయితే ఈ యొక్క నిర్మాత ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. నిర్మాత ఫిలిం ఛాంబర్లకు వెళ్ళడానికి కూడా వస్తున్న నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వేతనాలు 30% పెంచాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్మెంట్ ఫెడరేషన్ నాయకులను కోరారు. అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో అయితే ఈ యొక్క అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మరాజు, కోశాధికారి అలెగ్జాండర్లు మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డుని కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు కార్మిక శాఖ డైరెక్టర్ గంగదలతో కలిసి చర్చలు జరిపారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే అయితే ఇక్కడ అయితే చర్చలు జరిపేందుకు ఇక నుండి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, చెప్పండి సార్, ఏ విధంగా చర్చలు కొనసాగింది? అయితే ఇప్పుడే ఫిలిం ఛాంబర్లకు వెళ్తున్నారు. అయితే వెళ్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా అయితే అక్కడ నుండి కార్మిక సంఘాలు కూడా చేరుకుంటున్నాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన మాట్లాడడానికి కూడా అయితే అక్కడ చేరుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఫిలిం ఛాంబర్, ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉందో ఫిలిం ఛాంబర్ దగ్గర ఇప్పుడు 30% పెంచాలంటూ కూడా, వేతనాలు పెంచాలంటూ కూడా వీళ్ళు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క ధర్నా 4 రోజుల నుండి కంటిన్యూస్గా కొనసాగుతుంది. అదేవిధంగా 10% చొప్పున అయితే ఈ యొక్క అయితే ప్రతి సంవత్సరం పెంచాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు కంటిన్యూగా నడుస్తుంది. 3 సంవత్సరాలుగా నడుస్తున్న నేపథ్యంలో అయితే 3 సంవత్సరాలుగా 10% అంటే 30% పెంచాలి. 30% పెంచాలంటూ వాళ్ళు న్యాయమైన డిమాండ్లను కోరుతున్నారు. అయితే ఒకటేసారి 30% పెంచడానికి కుదరదంటూ కూడా అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా అయితే 18 గంటలకు పైన పనిచేస్తున్నాం, దానికి తగ్గట్టుగా కూడా ఆ వేతనాలు రావడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా 20,000కు పైగా ఉన్న కార్మికులు అయితే పనికి తగ్గట్టు వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా వివరిస్తున్నారు. ఆ సినిమా నిర్మించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆర్థిక సమస్యల వలన కుటుంబాలతో కలిసి తాము పనిచేసే సినిమాని కూడా చూడలేని పరిస్థితుల్లో నెలకొందని అంటూ కూడా అదే కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా కార్మికులు కూడా నిర్మాత
నిర్మాతలు కూడా తగ్గేదే లేదు అంటూ కూడా నిర్మాతలు కూడా ఈ విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు ఆ విషయం ఫిలిం ఛాంబర్లతో పాటు మంగళవారం భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఛాంబర్ నిర్ణయమే మా నిర్ణయం అంటూ నిర్మాతలు ఆయన సంఘీభావం తెలిపారు. పలువురు నిర్మాతలు కూడా అయితే 30% వేతనాలు పెంచడం సాధ్యం కాదని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఐటీ ఉద్యోగుల కంటే యూనియన్ కార్మికుల జీతాలే అధికమని, షూటింగ్ ఫెడరేషన్ సహకరించని పక్షంలో ఎవరికి అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా అయితే తేల్చి చెప్పేస్తున్నారు. మరోవైపు చిరంజీవి ఇంటికి కూడా ఈ పంచాయతీ చేరింది. ఒక కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ గంగాధర్ని కలవగా మరోపక్క అగ్రనటుడు చిరంజీవితో నిర్మాణాలతో సమావేశమయ్యారు. అల్లు అరవింద్, సి కళ్యాణ్, సుప్రియ యాలగడ్డతో కూడా అయితే మొత్తం తొలగా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడే ఆ శ్రీ కళ్యాణ్ ఎవరైతే ఈ యొక్క దర్శక నిర్మాత శ్రీ కళ్యాణ్ ఉన్నారో శ్రీ కళ్యాణ్ ఇప్పుడే చేరుకున్నారు. కొంతమంది దర్శకులు కూడా మరి అయితే ఇక్కడ రాబోతున్నారు. ఆ యొక్క కార్మికులు ఈరోజు ఉదయం ఏదైతే ఈ యొక్క అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫిలిం నగర్లో కార్మికులు ధర్నా చేసిన క్రమం లోపల ఆ కార్మికులు కూడా ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళతోని అయితే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే తుది నిర్ణయం అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఏదో ఒకటి మధ్యాహ్నం వరకు తేల్చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రొడ్యూసర్ కానీ దర్శకులు కానీ తెలుపుతున్న నేపథ్యంలో కార్మికులు కూడా ఈ యొక్క గట్టిగా పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే 3 సంవత్సరాల నుండి 10% పెంచుతూ రావాలి కాబట్టి మేము న్యాయమైన డిమాండ్లని కోరుతున్నామంటూ కార్మికులు చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మొత్తం టోటల్గా ఇక్కడ సమావేశం అవుతున్నారు. ఫిలిం ఛాంబర్లకు అందందుకు కూడా దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే కార్మికులతో కూడా మాట్లాడించి ఈరోజు చర్చలు మొత్తం సఫలమయ్యే విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.